వెల్కమ్ టు కేఎస్కేటీవీ న్యూస్. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. గుత్తిలో త్రైత సిద్ధాంతం ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు. గుత్తి పట్టణంలోని సిఎస్ఐ చర్చ్ రోడ్డు 4 కట్ట దగ్గర సీతారామ కమ్యూనిటీ హాల్లో శనివారం త్రైత సిద్ధాంతం వారి ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ముందుగా అక్కడ శ్రీకృష్ణుని విగ్రహ ప్రతిమ ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు ఏర్పాటు చేసి ఉత్సవాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణునికి మున్సిపల్ చైర్పర్సన్ వన్నూర్ బి, వైసీపీ మున్సిపల్ వింగ్ అధ్యక్షుడు మహమ్మద్ షఫీ మరియు పట్టణ ప్రజలు శ్రీకృష్ణ భక్తాదులు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా త్రైత సిద్ధాంతం ప్రబోధ సేవా సమితి నిర్వాహకులు రవి మాట్లాడుతూ గుత్తి పట్టణంలో త్రైత సిద్ధాంతం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని, అందులో భాగంగానే ఈ సంవత్సరం నిర్వహించడం జరుగుతుందని, ఈ నెల 16వ తేదీ నుండి 20వ తేదీ వరకు శ్రీకృష్ణాష్టమి వేడుకలు 10 రోజుల పాటు నిర్వహిస్తామని, 26వ తేదీ మధ్యాహ్నం 1 గంటకు శ్రీకృష్ణ విగ్రహం ఊరేగింపు కార్యక్రమం నిర్వహిస్తామని, అలాగే ప్రతిరోజు పూజా కార్యక్రమాలు, భగవద్గీత శ్లోకాల పఠనం నిర్వహించబడును అని, 24వ తేదీ సాయంత్రం 6 గంటలకు భగవద్గీత శ్లోకాల పఠన పోటీలు నిర్వహించబడునని తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తాదులందరూ పాల్గొని కార్యక్రమాన్ని 10 రోజుల పాటు విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో త్రైత సిద్ధాంతం ప్రబోధ సేవా సమితి, హిందూ జ్ఞాన వేదిక సభ్యులు పాల్గొన్నారు. చిటి ఇక్కడ చూడన్నా ఇక్కడ చూడు మా గురువే ఇక్కడికి చూడమ్మా చూటి చూటి లక్ష్య జరుగుతుంది. అందరి మనసులు దోచాడయ్యా అష్టమి రోజే ఉత్సవమంట జీవులతో ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారి దివ్య ఆశీస్సులతో త్రైత సిద్ధాంతం వారి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఈరోజు గుత్తి పట్టణంలో జరుగుతున్నది. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారు దాదాపుగా 2 రాష్ట్రాలలో 222 ప్రాంతాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుగుతున్నాయి. అలాగనే విదేశాలలోనూ ఇతర రాష్ట్రాలలోనూ స్వామివారి ఆశీస్సులతో ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అనేవి జరుగుతున్నాయి. ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు గుత్తి పట్టణంలో 16వ తారీఖు నుంచి 26వ తారీఖు దాకా ఉంటుంది. ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూజా కార్యక్రమాలు, సాయంత్రం ఆధ్యాత్మికమైనటువంటి గ్రంథాల జ్ఞానాన్ని వివరిస్తూ అలాగనే చిన్నపిల్లలతో నృత్యాలు ఉంటాయి. 24వ తారీఖున భగవద్గీత శ్లోకాల పోటీలతో సాయంత్రం 24వ తారీఖు సాయంత్రం జరుగుతుంది. అలాగనే 26 పల్లకి ఊరేగింపు కార్యక్రమం మధ్యాహ్నం 1 గంటకి మొదలవుతుంది. దీనికన్నిటికీ కారణం శ్రీకృష్ణ భగవానుని యొక్క జన్మదినం వేడుకలలో సందర్భంగా జరుగుతున్నది. శ్రీకృష్ణుడు తెలియజేసినటువంటి భగవద్గీత ఆధారంగానే ఈ కార్యక్రమాలు చేస్తుండేది.
భగవద్గీత అనేది మతాలకు కులాలకు అతీతమైనటువంటి గ్రంథము. ఎందుకంటే ఇది భగవద్గీతలో సర్వజీవరాశులకు సంబంధించినటువంటి జ్ఞానం అని తెలియజేశాడు. అంటే మనిషి యొక్క పుట్టుక నుంచి చావుదంక జరిగే ప్రతి విషయాన్ని భగవద్గీతలో తెలియజేస్తూ మనిషి పుట్టుక నుంచి మోక్షానికి వెళ్ళే మార్గాన్ని ఇచ్చినటువంటిదే దైవ గ్రంథం. అదే ప్రథమ దైవ గ్రంథమైనటువంటి త్రైత సిద్ధాంత భగవద్గీత. త్రైత సిద్ధాంత భగవద్గీత అంటే శ్రీకృష్ణుడు తెలియజేసినటువంటి భగవద్గీతలో పురుషోత్తమ ప్రాప్తి యోగం అనే అధ్యాయంలో 16-17 శ్లోకాలలో ఉన్నటువంటి క్షర అక్షర పురుషోత్తమ అనే ముగ్గురుకు సంబంధించినటువంటి ఈ శరీర అంతరంగంగా ఉన్నటువంటి పురుషులు ఎవరైతే ఉన్నారో వారినే జీవాత్మ, ఆత్మ, పరమాత్మ అంటున్నారు. ఆ పరమాత్మ యొక్క విధానాన్ని అనగా దేవుని యొక్క విధానాన్ని తెలియజేసేది దేవుని జ్ఞానం దేవునికి తప్ప ఎవరికి తెలియదనే విధానంతో ఆ దేవుని యొక్క జ్ఞానాన్ని తెలియజేయటకు దేవుడే శరీరధారి అయి మనిషి రూపంలో భగవంతునిగా వస్తున్నాడు. అలా వచ్చినటువంటి ఆయనే శ్రీకృష్ణ భగవానుడు. ఆ భగవానుని యొక్క జ్ఞానాన్ని తెలియజేసేదే భగవద్గీత. సర్వజీవరాశులు ఆ జ్ఞానాన్ని తెలుసుకొని మోక్ష ప్రదంలో ప్రయాణించేదానికి తెలియజేస్తున్నటువంటిదే ఈ సిస్టమ్. అలాగనే స్వామివారు భగవద్గీత ఆధారంగా దాదాపుగా 100 గ్రంథాలు రచించారు. ఆ 100 గ్రంథాలు కూడా మన దేవాలయ రహస్యాలు అనుకోండి, హిందూ సాంప్రదాయాలు అనుకోండి, అలాగనే మనిషికి సంబంధించినటువంటి పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు జరిగే ప్రతి విషయాన్ని భగవద్గీతలో వివరించడం జరిగింది గ్రంథాలలో. అలాగనే ఇవే కాకోకుండా ఈరోజు స్వామివారు దాదాపు 40 సంవత్సరాల కిందటనే మేఘాలు వర్షం అనేది ఆవిరైపోవటం లేదు, డైరెక్ట్ మేఘమే నీరుని తీసుకుంటుందన్న విషయాన్ని గ్రంథంలో తెలియజేశారు. అలాగనే చంద్రునిలో నీళ్లు ఉన్నాయన్న విషయాన్ని 30-40 సంవత్సరాల కిందటే తెలియజేశారు. అలాగనే మనిషికి తెలియనటువంటి జనన మరణ సిద్ధాంతాల గురించి స్వామివారు పుట్టుకు సంబంధించినటువంటి జనన మరణ సిద్ధాంతం అనే గ్రంథాన్ని, అలాగనే మరణానికి సంబంధించి ఈ మనుషులకి ఈ చదువుకున్నటువంటి సైన్స్కి తెలియనటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. దాంట్లోనే మరణ రహస్యం అనే గ్రంథంలో తాత్కాలిక మరణం అనేది ఉంది, ఈ విషయం ఎవరికీ తెలియదు అనే విషయాన్ని స్వామివారి గ్రంథాల రూపంలో తెలియజేశారు. అలాగనే త్రైతాకార రహస్యం అని దీన్నే బెర్ముడా ట్రయాంగిల్ అంటున్నారు. ఈ బెర్ముడా ట్రయాంగిల్ గురించి కూడా స్వామివారు అక్కడికి వెళ్ళినటువంటి ఎటువంటి నౌక కానీ విమానం కానీ ఏది క్షణాలలో కనుమరుగైపోతుంది, అక్కడ ఏం జరుగుతుందన్న విషయాన్ని కూడా స్వామివారు త్రైత సిద్ధాంత ఆధారంగా తెలియజేశారు. అలాగనే ఏ మనిషి తల్లి గర్భం నుంచి రావటం లేదు, శరీరం వచ్చిన తర్వాతనే శరీరంలో ప్రవేశిస్తున్నాడనేసి భగవద్గీతలో ఉన్న జ్ఞానాన్ని ఆధారంగా స్వామివారు తెలియజేశారు. ఇలాగా ప్రతి విషయాన్ని అంటే ఈరోజు ప్రపంచంలో తెలియని ఎన్నో రహస్యాలని స్వామివారు 100 గ్రంథాల రూపంలో అలాగనే 200 పైన ప్రసంగాల రూపంలో తెలియజేసి ఈరోజు దైవ జ్ఞానాన్ని ప్రతి మనిషికి అవసరమైనటువంటిది. దైవ జ్ఞానం తెలుసుకుంటే తప్ప ఈ కులాలు మతాలు అనేటివి ఉండవు. ఎప్పుడైతే దైవ జ్ఞానం తెలుసుకుంటారో ఉగ్రవాదం అనేది కానీ అలాగనే మనుషులపై మనుషులు హింసించుకోవడం కానీ చంపుకోవడం కానీ దేశాలపై దేశాలు యుద్ధాలు జరగడం అనేటివి ఎన్ని పోలీస్ స్టేషన్లు పెట్టినా ఎన్ని రాజ్యాంగాలు పెట్టినా మనిషి మారడు, ఒకే ఒక దైవ జ్ఞానంతోనే మారతాడనే సిస్టమ్ ప్రకారం స్వామివారు కులాలు అహేతికం అశాస్త్రీయం, మతాలు నిషిద్ధం నిషేధం అనే కాన్సెప్ట్తో ఈ త్రైత సిద్ధాంతం అనేది 3 మతాలకు సంబంధించినటువంటి ఏకైక దైవ గ్రంథంగా భగవద్గీత ఆధారంగా మాకు ఈ స్వామివారు ఈరోజు ఇన్ని గ్రంథాలు అందించి దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవాను యొక్క జన్మదిన వేడుకలు జరుపుకునే దానికి స్వామివారు మాకు అవకాశం ఇచ్చి ఈరోజు గుత్తిపట్టణంలో ఆ కార్యక్రమం జరుపుతున్నాము.